సినీ హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారాంబాగ్కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. ఇక బాధిత కుటుంబానికి 25 లక్షలు సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు పోలీసులు. సినీ హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారాంబాగ్కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. ఇక బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్ కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు పోలీసులు. సినీ హీరో అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోని అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారాంబాగ్కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్ కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు పోలీసులు. అల్లు అర్జున్ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ రేవతి చనిపోవడం ఘటన పైన, అదేవిధంగా ఆమె కొడుకు చనిపోయిన ఆయన కొడుకు తీవ్ర గాయాలతోటి హాస్పిటల్ పాలైన ఘటన పైన కూడా పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు కేసు. ఆ తర్వాత ఆ ఘటన పైన కూడా దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత ఆర్గనైజర్లు, అదేవిధంగా అల్లు అర్జున్ టీం పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అయితే ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట సందర్భంగా ఎవరి నెగ్లిజెన్సీ వ్యవహారం జరిగింది, అదేవిధంగా తొక్కిసలాట సందర్భానికి దారితీసిన పరిస్థితుల పైన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే పలు కేసులు కట్టారు. ఆ తర్వాత కూడా విచారణ కొనసాగించారు. ఆ తర్వాత సంధ్యా థియేటర్ ఓనరు తో పాటుగాను మేనేజర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ని కూడా ఇందులో A1 గా చేర్చేందుకు ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలను కూడా సేకరించారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే పలు పంచనామాలు, పలు సీన్ ఆఫ్ ఎవిడెన్స్ లో దొరికినటువంటి ఫుటేజ్ మొత్తం కూడా ఇప్పటికే పలువురు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా కూడా అల్లు అర్జున్ ను A1 గా పోలీసులు చేర్చినట్టుగా సమాచారం ఉంది. ఆ తర్వాత ఆయనను ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంట్లో చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసి ఆ తర్వాత నేరుగా
రిమాండ్ కు తరలించారనే సమాచారం కూడా అందుతుంది. అయితే రిమాండ్ సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో పూర్తిగా అల్లు అర్జున్ ఈ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు వచ్చినటువంటి క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత ఈ మహిళ అయినటువంటి చనిపోవడం, ఆ తర్వాత వాళ్ళ కొడుకు శ్రీతేజ్ కూడా చాలా తీవ్ర గాయాలైపోయి ఆయన కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లు దారితీసినటువంటి క్రమంలోనే పుష్ప 2 ప్రీమియర్ షోకు ముందుగా అంటే 9 గంటలకు షో ఉన్నటువంటి క్రమంలో 6 గంటలకే అల్లు అర్జున్ మెసేజ్ పాస్ చేయడం, ఆ మెసేజ్ ఆధారంగా పబ్లిక్ క్రౌడ్ అంతా ఎక్కువగా చేరిపోయింది. దీంతో పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, థియేటర్ యాజమాన్యం కూడా ఎవరు కూడా సరైనటువంటి అరేంజ్మెంట్లు చేయకపోవడం కొంతవరకు ఈ నెగ్లిజెన్స్ దారి తీసింది అనేది ఒక వాదన వినపడుతుంది. మరోవైపున అల్లు అర్జున్ ఈ సంజయ్ థియేటర్ కు రావడంతో చాలా వరకు పబ్లిక్ అంతా క్రౌడ్ ఏర్పడి ఈ క్రౌడ్ లో సినీ హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోని అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారాంబాగ్ కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. ఇక థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్ కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు పోలీసులు.